అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీరామరక్షగా నిలుస్తాయని గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంతకల్లు పట్టణంలో ఈద్గా ఫంక్షన్ హాల్లో మంగళవారం 27, 28, 29, 30 వార్డు కౌన్సిలర్లు వరలక్ష్మి, భవానీ, చాంద్ బాషా, చాముండిల ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వై వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90% హామీలు నెరవేర్చి పేద ప్రజల ఆదరణ చూరగొన్నారన్నారు. కావున రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగ, వైసీపీ పట్టణ కన్వీనర్ సుంకప్ప, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. తీసుకురాగలిగినామని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రోజుకి చరిత్రహీనుడిగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 6 నెలలు పరిపాలిస్తే 5 సంవత్సరాల 6 నెలల్లో సంక్షేమానికి పెద్దపీట వేసిన తర్వాత మళ్ళా ఒకసారి నీకు ప్రజలు అవకాశం ఇస్తే దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి అక్క చెల్లెమ్మలను డాక్టర్ రుణాలు మాఫీ చేస్తారని చెప్పి, మీ ఇంటికి బంగారు నడిచొచ్చారని చెప్పేసి, రైతులను మరి రుణమాఫీ చేస్తారని చెప్పేసి, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం ప్రతి ఇంటికి కూడా 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాను. కనీసం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సంక్షేమాన్ని ప్రవేశపెట్టాడు. ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, లేకపోతే పిల్లల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేసినప్పుడన్నా కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకపోయిందా? ఒక సంక్షేమాన్నైనా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తామని ఎప్పుడైనా ఆలోచన చేసిన వారు అనుకోవడం కేవలం నీ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం జీడిపుట్టుక గ్రామానికి చెందిన చెల్లూరి చైతన్య లారీ వెనుక చక్రాల కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కాగా యువకుడు ఇటీవలే సిఆర్పీఎఫ్ జవాన్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. స్ఫూర్తి న్యూస్, పలాస, శివజ్యోతి. నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు శివ స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివార్లో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు రావడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు ప్రధాన సేవ, నిత్యార్చన పూజలను నిర్వహించారు. ప్రత్యేక అలంకరణల అనంతరం క్యూ లైన్లో బారులు తీరిన భక్తులకు దర్శనాన్ని కల్పించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు శివ కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ద్వారా నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమాల కోసం విరాళాలు సమర్పించినట్లు మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. విశ్వనాథరాజు కుటుంబ సభ్యులకు స్వామివారి శాసవస్త్రము, ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం అందించిన వివిధ సేవల ద్వారా మంగళవారం ఒక్కరోజు దేవస్థానానికి 1,15,297 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు వివరించారు. ఈ సందర్భంగా 800 మంది భక్తులకు దేవస్థానం సత్రంలో అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు ఈవో కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం
సుర్రాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో స్వామివారిని ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులు మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా దేవస్థానం చేయవలసినటువంటి కేసర్ సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి ఆకుల కొండరావు గారు, సూపరింటెండెంట్ గారు జవహర్ కృష్ణ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు సిబ్బంది అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా 2 క్యూలోయ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనము, అలాగే 30 రూపాయలు టికెట్ తీసుకుని గర్భాలయ దర్శనం కూడా దర్శించుకుని స్వామివారిని ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి దర్శన ముందుగా అష్టోత్తరం అనే కార్యక్రమం కూడా స్వామివారికి జరిపించడం జరుగుతుంది. దాన్ని మన ప్రాకార మండపంలో స్వామివారికి అష్టోత్తర కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి కూడా 50 రూపాయల టికెట్ తీసుకుని స్వామివారికి అష్టోత్తర పూజలో కూడా స్వామివారిని భక్తులు పూజించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా మన మండపంలో ఉచిత ప్రసాదము, అలాగే 11 గంటల నుంచి ఉచిత అన్నదాన సత్రంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. Please like, share, subscribe our channel.